ఏ సేవలైనా ఇంటి వద్దకే వస్తే బాగుండు అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న రోజులివి. దీన్ని అనుకూలంగా మార్చుకున్నారు ఆ దర్జీ. అందరిలాగే షాప్లో కూర్చుని ఏళ్లపాటు దుస్తులు కుట్టిన ఆయన నష్టాలు చవిచూడటంతో రూటు మార్చారు. ఇప్పుడు అదే ఆయన జీవన గమనాన్ని మార్చి తిరిగి సొంత కాళ్లపై గౌరవంగా నిల్చునేలా చేసింది. ఇంతకీ ఎవరాయన? ఆ వినూత్న ఆలోచనేంటో చూద్దాం రండి. రోడ్డు పక్కన ఓ బైకుకు కుట్టు మిషన్ తగిలించుకుని దుస్తులు కొడుతున్న ఈ పెద్దాయన పేరు షేక్ కాలేషా. వయస్సు 50 ఏళ్ల పైమాటే. భార్యతో కలిసి కృష్ణా జిల్లా వనుకూరులో నివాసం ఉంటున్నారు. గ్రామంలోనే ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని టైలరింగ్ చేసేవారు. కొన్నేళ్లపాటు కుటుంబ పోషణకు ఎలాంటి డోకా లేకుండా గడిచింది. రెడీమేడ్ ట్రెండ్ పెరిగాక కష్టాలు మొదలయ్యాయి. అసలు దుస్తులు కుట్టించుకునేవారే తక్కువగా, కొద్దో గొప్ప కుట్టించుకున్నవారు కూడా డబ్బు ఎగ్గొట్టేవారు. కుటుంబ పోషణ భారంగా మారింది. నమ్ముకున్న వృత్తిని వదులుకోలేని కాలేషా రూటు మార్చారు. ఇంటి వద్దకే వెళ్లి బట్టలు కుట్టడం ప్రారంభించారు. మొదట్లో కొన్నేళ్లపాటు రిక్షాలో ఇంటింటికి తిరుగుతూ వృత్తి కొనసాగించిన ఆయన తర్వాత కొందరి సాయంతో బైకుకు కుట్టు మిషన్ అమర్చుకుని మొబైల్ టైలరింగ్ చేస్తున్నారు. ఇంతకుముందు కంటే ఇప్పుడే పనిలో సంతృప్తి దక్కుతోందంటున్నారు కాలేషా. ఇదివరకు షాప్ పెట్టాను కానీ సరిగ్గా నడవలేదు. కిరాయి కట్టలేక అప్పులు అయిపోయి తీసేసేసి ఈ బండి పెట్టుకున్నానండి. ఫస్ట్ రిక్షా బండి పెట్టాను. రిక్షా బండి మీద ఇంటింటి తిరిగి కుట్టాను. తర్వాత అది తొక్కలేక ఇది టీవీఎస్ కొంచెం ఆయిల్ కొంచెం ఐడియా వేస్తే ఆయిల్ కొంచెం సాయం చేస్తే ఇటా పెట్టుకొని కుట్టుకుంటున్నాను. ఎప్పుడన్నా ఒకళ్ళు ఫోన్ చేస్తారు రమ్మని వెళ్తాం, వెళ్ళి కుట్టి వచ్చేస్తాం. ఆ ఎలాస్టిక్లు వేస్తాను, జిప్పులు వేస్తాను, ఫ్యాంట్ ఉక్కులు వేస్తాను, జీన్స్ బటన్స్ వేస్తాను, సైజులు చేస్తాను, పరుపు కవర్లు కొడతాను, కిటికీ మెస్సులు కొడతాను, బ్యాగ్ జిప్పులు వేస్తాను. వర్షం వస్తే పని ఆపేయటమేనండి. వర్షం తగ్గినాకే మళ్ళీ చేసుకునేది. వేసవకాలం అయితే ఏ చెట్టు నీడనైనా పెట్టి కుట్టుకుంటా. ఏదో ఒకటి చిన్న పనికైనా 10 రూపాయల పనికైనా 50 రూపాయల పనికైనా కేకేస్తారు, వెళ్తా. 400-500 వస్తాయమ్మా. ఇక అందులోనే పెట్రోలు ఏయన్నా సరే నా ఖర్చులు కానీ అంతే. ఒకరి మీద ఆధారపడకుండా నా సొంతంగా నేను బతుకుతున్నా. ఇలా తిరిగి కుడతమే నాకు బాగుంది. ఒకసారి కూర్చొని కొడితే ఈ బట్టలు ఎత్తుకెళ్ళరు, అక్కడే పెడతారు. ఈ అయితే ఎప్పుడు బట్టలు అప్పుడు వెళ్ళిపోతా ఉంటాయి. కొత్తవి కుట్టేవాడిని ఆ బట్టలు డబ్బులు ఇస్తామని తీసుకెళ్లి ఎగ్గొట్టేవాళ్ళు. ఇక తీసుకొచ్చేసేసి ఈ ఐడియా వస్తే ఈ ఐడియా ఫాలో చేసుకున్నా. 20 ఏళ్ళ నుంచి నా జీవనాధారం అయితే బాగానే ఉందమ్మా. కానీ 4 లక్షల దాకా అప్పు అయిపోయా. పెనమలూరు మండలంలోని గ్రామాల్లో మొబైల్ టైలరింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు కాలేషా. అవసరమున్న వాళ్లు కాలేషాకు ఫోన్ చేసి మరీ పిలిపించుకుంటున్నారు. గతంలో ఇలాంటి పనులు చేసేవారు లేక బట్టలు కాస్త పాడైనా పాడేసే పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఎంచక్కా కాలేషా సరిచేసి పెడుతున్నారని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఇట్లా బండి వేసుకొని రావడం, ఇలా చిన్న చిన్న వచ్చే తినే ఐటమ్స్ అయితే వస్తాయి కానీ సోడా బండ్లు అవని ఇవని ఐస్ క్రీమ్లు అవి వస్తాయి కానీ ఇట్లా కుడతానికి ఈయన పెట్టుకొని ఈయన జీవనాధారంకి ముందుకెళ్తున్నారు. కొత్తగా ఆలోచన కూడా బాగుంది ఇలా రావడం. ఏదన్నా చిన్నది తిరిగినా ఒక జిప్పు ఊడిపోయినా తాడిగడప సెంటర్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఏమీ లేవు. ఈయనొక్కడే ఊరి మీద తిరిగి పనిచేసేది. టైలరింగ్ చేస్తాడు, బ్యాగ్ వర్క్ చేస్తాడు, కోట్లు వర్కులు చేస్తాడు. ఒకటనేం లేదు. ఆయనకి అప్పచెప్తే ఏ పని అయినా అయిందంటే అయిందని చెబుతాడు, లేకపోతే అవదని చెప్పేస్తాడు. ముందు తను నమ్ముకున్న వృత్తి కోసం ఆయన సిగ్గుపడకుండా ఎంచుకోవటం వల్ల నిజంగా అద్భుతంగా పాత ఈ ఇంత కాస్ట్ పెట్టి బాధపడుతూ పడేసే పరిస్థితి లేకుండా చేశాడు ఆయన. ప్రతి బజార్కి వెళ్ళి ప్రతి వీధికి వెళ్ళి ఆ సర్వీస్ చేస్తున్నారంటే నిజంగా చాలా ఎక్సలెంట్ అనమాట. మంచి ఐడియా ఇది. కొంతమంది ఈయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని హై స్కూల్ సెంటర్లో, పటమట సెంటర్లో చాలా మంది ఆ ఆలోచనని ఫాలో చేసి వాళ్ళు కూడా కొంత ఉపాధి వాళ్ళకి కలిగింది. బట్టలు మనం కొంచెం చిరిగిపోతే మనం పక్కన పారేస్తాము. వాటిని మళ్ళీ కొన్ని రోజులు వాడుకోవటానికి మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగపడే విధంగా ఆయన ఈ యొక్క పనిని స్థాపించాడు. షేక్ కాలేషా ఆలోచన స్థానికంగా మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తోందని అక్కడి ప్రజలు అంటున్నారు.